నటవీరుడు నటధీరుడు నట సార్వభౌమ తెలుగు జాతి ఆత్మగౌరవం తెలుగు ప్రజల ఆశాజ్యోతి తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయులు మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా రాజవొమ్మంగి మండల టీడీపీ అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు ఆధ్వర్యంలో మండల ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి స్థానిక రంపచోడవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్య అతిథిగా హాజరై నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు కథానాయకుడిగా రాజకీయ ప్రజానాయకుడిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివని ఆమె కొనియాడారు. ఎన్టీఆర్ లాంటి గొప్ప మహామనిషి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు దంతులూరి శివరామచంద్రరాజు, శివాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లోతా లక్ష్మణరావు, రాజవొమ్మంగి మండల సొసైటీ అధ్యక్షులు ముప్పనదింబ కేశవ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్, జనసేన అధ్యక్షులు బోదిరెడ్డి త్రిమూర్తులు, ఏఎంసీ డైరెక్టర్ గట్టి మాణిక్యం, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ముప్పన సావిత్రి, వజ్రపు అప్పారావు, కాళ్లకూరి సుందరం, ఎన్డీఏ పార్టీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు చిరస్థాయిగా తెలుగువారి గుండెల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మహానుభావుడు, దేవుడు నందమూరి తారక రామారావు అన్న విషయం మీ అందరికీ తెలుసు. మరి అటువంటి గొప్ప వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మన గర్వకారణం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులుగా ఆయన పెట్టిన తర్వాత ఆ పార్టీని ఇప్పటి వరకు కూడా మరి ఎంత ఉండి కనిపెట్టుకుంటూ పార్టీ నడిపిస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి పార్టీని మనందరం ఉన్నందుకు మనందరం కూడా ఎంతో గర్వపడాల్సిన అవసరం ఉంది. దేవుడు రూపంలో ఎవరినైనా దేవుడిని చూసామనంటే ఒక్క నందమూరి తారక రామారావు గారు అన్న విషయం మీ అందరికీ తెలుసు. అటువంటి గొప్ప నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టినందుకు మనం గర్వంగా ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఒక సినీ నటుడిగా తన యొక్క రాజకీయ ప్రస్థానం ఏ విధంగా మొదలు పెట్టారన్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. 1982లో తెలుగు ప్రజల ఆత్మ గౌరవం అనేటువంటి ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా తన సత్తా చాటినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారిని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనందరికీ తెలుసు మన ఏజెన్సీ ప్రాంతానికి ఆయన చేసినటువంటి సేవలు ఏ విధంగా నేటికి ఉపయోగపడతా ఉన్నాయి అన్నది కూడా ఒకసారి మీరందరూ స్మరించుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు కేవలం ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా ప్రజలకి, తెలుగు ప్రజలకి తను ఏ విధంగా సేవ చేయగలరు, ఏ విధంగా అండగా ఉండగలరు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ప్రజల యొద్దకి వెళ్లి తన పరిపాలన సాగించినటువంటి గొప్ప వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు ఆయన పెట్టినటువంటి శిక్ష వల్ల మీ అందరికీ తెలుసు 2 కేజీల బియ్యం